సిగ్గుందా? నువ్వు ఒక ఆస్పైరింగ్ కంటెంట్ క్రియేటర్ అయితే ఇప్పుడే కంటెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ సిగ్గు తీసి పక్కన పడి. బ్రో నాకు సిగ్గు అవుతుంది బ్రో, మా ఫ్యామిలీ చూస్తారు బ్రో, మా ఫ్రెండ్స్ చూస్తారు బ్రో, నాతో కాదు బ్రో. నీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా విను. 1-2 years బ్యాక్ డాక్టర్ మా అమ్మకి ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పిండు. నేను చెప్పిన మా అమ్మకి, అమ్మ రోజు రన్నింగ్కి వెళ్ళమ్మా మార్నింగ్ అని చెప్పిన. కానీ మా మమ్మీ, అరే రన్నింగా అందరు చూస్తారు, నాకు అంత మంచి అనిపించేది. ఎందుకంటే విలేజ్ కదా, అక్కడ ఉచ్చవస్తున్నా కానీ ఉచ్చవస్తుందా ఉడతా అని చూస్తారు, అట్లా ఉంటుంది అక్కడ సీన్. కానీ నేను మా అమ్మని కన్విన్స్ చేసిన, అమ్మ నువ్వు ఒక 7 days పో అమ్మ, ప్రతిరోజు ఒక 7 days పో అంతే. ఫస్ట్ డే పోయింది, అరే అందరు నన్నే చూస్తున్నారా, నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తలేదు. ఒక 2 days తర్వాత మళ్ళీ అడిగిన మా మమ్మీని, అమ్మ పోతున్నావా రన్నింగ్కి అని. పోతున్నారా, డైలీ పోయి వస్తున్నా, వాళ్ళు కూడా అందరు చూసేవాళ్ళు చూస్తున్నారు, పోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వస్తున్నారు. హైలైట్ ఏంటంటే ఇంకో 2 days తర్వాత మా అమ్మని ఇద్దరు అడిగారంట, నేను కూడా రావచ్చా మీతో రన్నింగ్కి అని. అంతే బ్రో, ఎవడు పట్టించుకోడు బ్రో, ఎవడు పనులు పడుకున్నాయి, నీకెందుకు సిగ్గు చెప్తున్నా, అందుకే అడుగుతున్నాను.